వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ నెల 22న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి పర్యటన సందర్భంగా గండికోట ముంపు గ్రామాల సమస్యలు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగుల ఇబ్బందులు, రాజోలి జలాశయం నిర్మాణ పరిస్థితులపై లోకేష్ ను ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. తన స్వగ్రామం దేవగుడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. మంది కళాకారులు 3 రోజులు ఉత్సాహంగా నడిపినామా లేదా? ఇండస్ట్రీ 5 ఇండస్ట్రీలు అమ్ముతున్నాయి. రాసుకోండి 2029కి. ఎక్కడ ఇప్పుడుండే సిమెంట్ ఫ్యాక్టరీలకు తోడు జేకే సిమెంట్స్, శ్రీ రోడ్లు వేసినాం. రోడ్డు చూసారా? బోటింగ్ రోడ్డు కానీ, ఓబరాయి రోడ్డు కానీ, అటువైపు అయితే తిరువంగలప్ప రోడ్డు కానీ, విమూర్తుల కొన కానీ, వీరు గైబసాం కొన కానీ, అగస్త్యేశ్వర కొన కానీ, బాలప్పని కొన కానీ, నీల మల్లేశ్వర కానీ, కనితీర్థం కానీ, కోణాలు కూడా రోడ్లు వేసిన ఇన్ని కోణాలు ఉన్నాయి. ఇన్ని కోణాలు వేసిన ఏకైక నియోజకవర్గం జమ్మలమడుగు. ఏది మాట్లాడేది తెలుసుకొని మాట్లాడాలి. ఎలక్షన్లో సమాధి కడతాం. మీకు స్థానిక ఎలక్షన్లలో మేము ఎంపీ కూడా గెలిచాలా? మీకు ఆ ఎంపీ స్థానం పోగొట్టాలి. ఇది రాజకీయం. నేను ఈ పనులు జరిగినప్పుడు నాకేం పదవి ముఖ్యం? 4వసారి నా వయసు కూడా 67వ సంవత్సరంలో ఎంటర్ అయినా. నాకు ప్రజల యొక్క సమస్యల కోసం నేను రాజీనామా చేస్తాను. రేపు కూడా నేను మాట్లాడతాను. రేపు లోకేష్ కూడా ముందర చర్చ పెడతా. రాజోళ్ళు వస్తామని రమ్మని, ఆర్టీ పీపుల్ వస్తామని రమ్మని, గండికోటలో అన్నీ ఉన్నారు. అక్కడే కొండాపురం మండలం తాళపుత్రుడు ప్రాంగణంలోనే రేపు కార్యకర్తల మీటింగ్. ఆ దాంట్లో గ్రీవెన్స్లో కూడా ఇవన్నీ రైట్ చేస్తాము. ఎందుకు అడగం? మేము మా రైట్ని ఎందుకు కాపాడుకోం? రాజకీయాలు అంటే అందరినీ కలుపుకుంటూ, అందరి అవసరాలు తీర్చుకుంటూ, అభిమానంతో పోతే రాజకీయం. ఈ మాదిరి మోసము, అబద్ధము, అఖస్తం కాదు మాట్లాడాల్సింది. నీతిబద్ధంగా మాట్లాడాలి. ఎస్ఆర్బీసీ అయిపోవాలి, గండికోట కూడా నిధులు ఇవ్వాలి. ఇవన్నీ చేసే బాధ్యత మాది. పులివెందులోని ఎర్రమల్ల చెరువుకు కదిరి దగ్గర నుంచి ఎలక్షన్లలో ఆగస్టులో చెప్పిన మాట మేరకు నీళ్ళు విడుదల చేసిన ఎర్రమల్ల చెరువు ఫ్రమ్ అందరినీ ఉంది. చెక్ చేసుకోవచ్చు. కనీసం అవగాహన లేదు అది. రేపు ఎంపీ గెలిచేదాని కోసం పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్లో మేము ఒక టీం నెట్వర్క్ చేసి అభివృద్ధి జరిగినది చెప్తూ, అభివృద్ధి చేయబోయేది చెప్తూ, వాళ్ళ తప్పులు చెప్తూ చేయడమే రాజకీయం. ఇందుకోసమే ఈ మీటింగ్, ఈ ప్రెస్ మీటింగ్. తన ఊళ్ళో ఏర్చనేవాడు, తన ముందర ఉండే శనకేశ్వర స్వామి టెంపుల్ పట్టించుకునేవాడు, తన ఇంటి ముందర నేషనల్ రోడ్డు క్లియర్ చెప్పినాడు, ఏమి చేయనాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసి కూడా ఏదో నేను సూది చెక్కినాడ. వాళ్ళ చిన్నమ్మకు, వాళ్ళ చిన్న ఆయన కొడుకు సూది చెక్కి 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 పెట్టాడు. మా ఇంట్లో నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ, శివనాథ రెడ్డి ఎమ్మెల్సీ, శివనాథ రెడ్డి జెడ్పీడీసీ, భూపేశ్ రెడ్డి జెడ్పీడీసీ, జయశ్రీ మండల ప్రెసిడెంట్, జయశ్రీ బస్సు జెడ్పీడీసీ, ఎంపీ మండల ప్రెసిడెంట్ కూడా. ఇన్ని పదవులు వాస్తవం. వద్దు జిల్లా ప్రెసిడెంట్ కూడా భూపేశ్ రెడ్డి. ఎంపీ క్యాండిడేట్ ఎక్కడో ఈ జమ్మలో గెలిచినాడు అవినాష్ రెడ్డి పైన ఎంపీగా. 5 చోట్ల గెలిచినాడు ఎంపీగా అవినాష్ రెడ్డి పైన. అందుకే నేను ఫ్యాషన్ కావాలని ఫ్యాషన్గా చేసేదానికే ఈ తాపత్రం. మనుషులు కోల్పోతే ఎంత బాధ అనేది నాకు వ్యక్తిగతంగా అనుభవించినాం, మా కుటుంబం అనుభవించినాం. పల్లె బాగుందో లేదో చెక్ చేసుకోవాలా. ఛాలెంజ్ టు ఎనీబడి. రాబోయే 4000 నియోజకవర్గాల్లో మొదటి 4లో జమ్మలమడుగు ఒకటి కాబోయేదానికి ఉదాహరణే 10 లక్షల మెగావాట్లలో జమ్మలమడుగులో 12,000 మెగావాట్ల ఉత్పత్తి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది. తాగునీళ్ళు హైయెస్ట్ ఉన్నాయి కదా, హౌసింగ్ ఉందా కదా, రోడ్లు ఉన్నాయి కదా. డెలివరీ అనేది వాస్తవం. ఎప్పటికీ 2029 నామినేషన్ రిపోర్ట్ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఆశ్చర్యపోతారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ సహకారంతో, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి యొక్క తోడ్పాటుతో ఆయనే మళ్ళీ అమరావతి వచ్చి ఫైనల్ చేస్తారన్నాడు. స్టార్ట్ చేసేది మోడీ గారు, రీస్టార్ట్ చేసేది మోడీ గారు, ఫైనల్ చేసేది మోడీ గారు. అమరావతి, పోలవరానికి నిధులు సెంట్రల్, రైల్వే జోన్కు నిధులు సెంట్రల్, హైయెస్ట్ నేషనల్ హైవే జరుగుతున్నాయి, హైయెస్ట్ రైల్వే జరుగుతున్నాయి, హైయెస్ట్ ఎయిర్పోర్ట్ జరుగుతున్నాయి, హైయెస్ట్ సీపోర్ట్లు జరుగుతున్నాయి, హైయెస్ట్ హౌసింగ్ జరుగుతుంది, హైయెస్ట్ జలజీవన్ జరుగుతుంది, హైయెస్ట్ అమృత పథకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగేది హైయెస్ట్ పొజిషన్ ఉంటే అతనికి మెచ్యూరిటీ లేక, అసూయతో, అక్కసతో తను నేను మళ్ళీ రాబోతున్నా, ఎవరిని నశించుతాను.
నువ్వు వచ్చేదానికి నీ టీంకి అంతా ఒక స్లిప్ రాసిచ్చేది ఆ ప్రకారం మాట్లాడమనేది. సిగ్గులే మొన్న డీజిల్ రేటు పెరిగినది ఎంత పెరిగింది, ఏం రాష్ట్ర పరిస్థితి ఏందని చెప్పడానికి కూడా ఒక హక్కు ఉండాలి. ఒక సామెత ఉంది, నగినా తగినట్టు ఉండాలి. మీరు ఇచ్చే స్టేట్మెంట్కు ఫస్ ఉండాలి, వాల్యూ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేక అక్కస్తో అసూయతో ప్రతిపక్షం ప్రతి దానికి ఎదురుతాడు. ఏమి చేయకపోగా ఉద్యోగస్తుల జీతాలు ఎంత పెంచినామో రేషో కనుక్కోండి. ఇంకా పెళ్లి ఉన్నాయి. కాంట్రాక్టుల బిల్స్ ఇప్పటికి ఎంతో ఇచ్చినాం, అయినా పెళ్లి ఉన్నాయి. సప్లైదారులకు కొంత అమౌంట్ పెండింగ్ ఉంది. ఇవి క్లియర్ చేస్తూ నిరుద్యోగ సమస్య ఇప్పటికే 15,000 మందికి పైగా టీచర్లు మళ్ళీ కాల్పాటు చేసినారు. 3,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు క్లియర్ చేసినారు. మళ్ళీ కాల్పాటు చేసినారు ఉద్యోగస్తులకు. ఇది నిరంతర ప్రక్రియ. 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలి. 2 కోట్ల డబ్బులు ఇవ్వాలి, దాదాపు 1000 కోట్లు ఇవ్వాలి. పాతది కొత్తది కలిపి రాజధాని నిర్మాణం జరగాలి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరి 14వ తేదీ నాడు నేను రుద్రూరు ఎమ్మెల్యే గారు, మైదుకూరు ఎమ్మెల్యే అడిగిన మా 3 నియోజకవర్గం ప్లస్ ఆలగడ్డ నియోజకవర్గానికి కూడా అవసరం. 10,000 ఎకరాలు మునుగుతుంది, 10 గ్రామాలు మునుగుతున్నాయి. సోమశీల వాటర్ కోసం కూడా మీరు తీసుకొని పోతాను సార్, మీరు సమీక్ష జరిగినాను 4. ఈ సమీక్షలో ఈ 4 పరిష్కారంగా ఉంటే నా పరిస్థితి ఏంది అని అసెంబ్లీలో మాట్లాడినాను. అడుగు ముందుకు పడడం లేదు అధ్యక్ష అని అంశం, అడుగు ముందుకు పడలేదని అసెంబ్లీలో అడిగినా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగినా. మొన్న కూడా భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దినోత్సవం రోజు కూడా అడిగినా. నాకు రాజకీయాల కంటే అభివృద్ధి ప్రధానం, ఎందుకు ఇది రాజీనామా అని చెప్పినా. రేపు కూడా మళ్ళీ అడుగుతా, మీరందరూ రండి. లోకేష్ సమక్షంలో గంటికోట డబ్బులు ఇచ్చి తినాల్సిందే, రాజోని కట్టి తినాల్సిందే, ఎస్ఆర్బీసీ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిందే, ఆర్టీపీ ఉద్యోగస్తుల సమస్య తీర్చాల్సిందే. ఈ 4 సమస్యలపైన నాకు 40 కూడా ఈ 4 సమస్యలపైన గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో, కలెక్టరు ఎస్పీ గారి సమక్షంలో, సవిత గారు ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో మీటింగ్ జరిగింది. మా అసెంబ్లీ టైం ఫిబ్రవరి 14. ఆ రోజు చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉండాల్సిందే. ఇవి కూడా బ్యాలెన్స్ సంక్షేమం కట్టుబడి ఉండాల్సిందే. రాబోయే రోజుల్లో అన్ని క్లియర్ చేసుకుంటూ రాబోయే 1130లో మొదటి 1000 రోజుల్లో చేయాల్సిన అవసరం ఉంది. నిన్న అతను అధికార పార్టీలోకి పోయినాడు రామసుబ్బారెడ్డి. అత్యంత దరిద్రమైన ఊరు ఈ నియోజకవర్గంలో 199 పల్లెల్లో 2 ఊళ్ళే దరిద్రం, హైయెస్ట్ దరిద్రము గుల్లకుంట పెద్దవాడేమంటారు. 2వ ఊరు రెడ్డి, ఆ సుధీర్ రెడ్డి. వీళ్ళ మాకు పాఠాలు నేర్పేది. ఆయన తరఫున వాళ్ళ పెదరాయన మంత్రిగా కూడా ఉన్నాడు రెడ్డికి. వాళ్ళ చిన్న ఇక్కడ గుల్లకుంటలో మంత్రిగా పనిచేసినాడు, తను పనిచేసినాడు. అతని అధికార పార్టీ, ఇతను అధికార పార్టీ. ఏం చేశారు ఆ పల్లెలు? ఏం అభివృద్ధి? మీ ఇష్టం వచ్చిన రాసేకు డిబేట్ పెట్టండి. వెల్కమ్ ఎనీ టైం ఎనీ ప్లేస్.